మనం జూన్ మంత్‌లో కన్య రాశి రాశి ఫలాలు చూసుకుంటే, ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి ఈ కన్య రాశిలో ఉంటారని తెలుసుకోవాలి. అయితే పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో కింద వస్తారు. ఎవరిదైనా గనక వాళ్ళ మొదటి అక్షరం ఈ పేరులతో గనక ఉంటే వాళ్ళు మీరు కన్య రాశిని తెలుసుకోవాలి. మనం గోచారం, లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్‌గా మనం ముందుగా చెప్పుకున్న విధంగా దాదాపు ఒక 75-80% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఇందులో సూర్యుడి వల్ల వీళ్ళకి క్రియాఫలం అంటే అనుకున్న పనిలో సక్సెస్ వస్తుంది. అలానే బుధుడి వల్ల శేష సౌఖ్యం, చక్కగా ఓవరాల్‌గా ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఉంటుంది. శుక్రుని వల్ల అభయం, చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఒక ఎన్విరాన్మెంట్‌తో వీళ్ళతో ఉంటారని గమనించుకోవచ్చు. ఫైనల్‌గా కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. కుజుడు వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉంది. 8థ్ హౌస్‌లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా ఇప్పుడు మారుతున్న గురుడితో కలిపి చూసుకుంటే అన్ని విషయాల్లో బాగుందని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మారుతున్న 5 గ్రహాలలో దాదాపు 4 గ్రహాలు చక్కగా మంచి సపోర్ట్ ఇస్తున్నాయి. ఒక గ్రహం మాత్రం కొంచెం పార్షియల్‌గా ఇబ్బంది పెడుతూ ఉందని తెలుసుకోవాలి. ఏ ప్రకారంగా చూసుకున్నా పర్సెంటేజ్ వీళ్ళకి 80% వరకు చాలా చక్కగా ఉందని మీరు తెలుసుకోవాలి. మనం ఇప్పుడు వివరాలు చూస్తే వీళ్ళకి సూర్యుడు 10వ స్థానంలో ఉన్నారు. సూర్యుడు 9వ స్థానం నుంచి 10వ స్థానానికి మారటంతో వీళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఫస్ట్ సంస్కృతంలో మన మహర్షులు ఏమన్నారో చూసి తర్వాత దానికి రియల్ ఎలా అప్లికేషన్ చేయాలి, ఎలా ఉంటుందో మనం చూద్దాం. ముందు శ్లోకం చూద్దాం. సూర్యుడు 10వ స్థానంలో ఉంటే ది గుడ్ ఎవరు చెప్పారంటే మనకి పురాతనమైన జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో వివరించడం జరిగింది. ఏమని చెప్పారు? అది సంస్కృతంలో చెప్పబడింది. ఏమని? అర్ధసిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సుసల్లాపౌ సుసౌఖ్యం దశమే రవి అని మనకి సంస్కృతంలో వివరించడం జరిగింది. దీని మీనింగ్ ఏంటి? అర్ధసిద్ధి అంటే ధనం వస్తుంది. ఇప్పటిదాకా ఎక్కడైనా ధనం మీకు ఆగిపోయి అంటే చక్కగా ధనం వస్తుంది ఇదే టైంలో. సదా ఆరోగ్యం, ఇప్పటిదాకా ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి చక్కగా ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి లేదా మిత్రులతోటి చక్కగా ఇష్టాగోష్ఠులు చేసుకోవటం, మీటింగ్ అవ్వటం, వాళ్ళని కలవటం, కలిసి బయటికి వెళ్ళటం, అలా సరదాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రాజదర్శనం సుసల్లాపౌ అని చెప్తారు. అంటే హైయర్ అఫీషియల్ని కలవటము, గవర్నమెంట్ అఫీషియల్ని కలవటము, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారంటో వాళ్ళ పైన ఉన్న సీనియర్ అఫీషియల్ని కలవటము, వాళ్ళ ద్వారా ఒక మంచి ఫ్రూట్ఫుల్ మీటింగ్ లాగా ఒక డిస్కషన్ లాగా చేయటం, తద్వారా వాళ్ళకి చాలా లాభప్రదంగా ఉండే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, ఈ టైంలో చాలామందికి ఎవరికైతే ఇప్పటిదాకా జాబ్ లేదో అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే ఒక మంచి టైంలో ఉంటుంది. లేదా కొంతమందికి జాబులు పోయి ఉంటే కనుక మళ్ళీ ఈ టైంలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి వచ్చే ఒక 60 డేస్ చాలా బెస్ట్ టైం అని మనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకుని డేట్లు జూన్ 15 నుంచి ఆగస్టు 15th వరకు ఆల్మోస్ట్ 2 months చాలా చక్కగా మంచి సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తున్నారు అని తెలుసుకోవాలి. అయితే కుజుడు మనం చెప్పుకున్న విధంగా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. కుజుడు వీళ్ళకి 8వ స్థానంలో ఉన్నారు. 8వ స్థానంలో కుజుడు ఉంటే మిక్స్డ్ రిజల్ట్ మనకి అని వస్తుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. ఏ ప్రకారంగా అంటే ముందు శ్లోకం ఎలా ఉందో మనం చూసుకొని ప్రవాస కార్య హాని సాత్ కసారోగ పీడనం స్థానానాశనం రుణచ్ఛేద అష్టమస్తేద్ భవేద్ భృగు అంటాడు. అష్టమస్తేద్ భవేద్ ధారాసుతే అంటే కుజుడు అని. కుజుడు 8వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? ప్రవాస అంటే అవుట్ స్టేషన్లో అవకాశం ఉంటుంది. ఉన్న ఊళ్ళ నుంచి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అక్కడ కొంతకాలం ఉండే అవకాశం ఉంటుంది. కార్యహాని సాత్ అంటే పనులు చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస రోగ పీడనం అంటే విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది తెలుసుకోవచ్చు. స్థాననాశనం కొంతమంది పదవులను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కుజుడు కొంతమందికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఒక పక్క సూర్యుడు ప్రమోషన్స్ ఇస్తూనే బట్ ఇంకొక చోట కొంతమందికి వాళ్ళ కుజుడు సరిగా లేకపోతే ఉన్న పొజిషన్లో లేదంటే జాబ్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అండ్ ఫైనల్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటం చాలా విశిష్టతనిస్తుంది. ఏ ప్రకారంగా వస్తుంది? పుష్టిం కాంతిం తదా ఇష్టకార్య సాధనం క్షీరాన్న భోజనం శుక్రాత్ ఏకాదశి గతే అంటారు. అంటే శుక్రుడు 11వ స్థానంలో ఉంటే క్షీరాన్న భోజనం చక్కగా మంచి భోజనం చేస్తూ ఉంటారు. ఇష్టకార్య సాధకం అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు. కాంతివంతంగా ఉంటారు, చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. సో చూశారు కదండి, మనం
ఈ యొక్క రాసులు ఇంకా బుధుడు కూడాను చాలా చక్కగా ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీని, ఉన్నతిని, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని అప్పటిదాకా ఎక్కడైనా కనుక ఏదైనా విషయంలో ఆగిపోయి ఉంటే పనులు కాకుండా ఈ టైంలో అవి పుంజుకొని చక్కగా పురోగభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. సో ఏ ప్రకారం చూసినా మీకు కన్య రాశి వాళ్ళకి వచ్చే ఒక 60 డేస్ చాలా బెస్ట్ టైము. అందులోనూ జూన్ ఇంకా బెస్ట్ టైం అని మీరు గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి కుజుడికి సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏదైనా శ్లోకం, హనుమాన్ చాలీసా, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. కుజుడికి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. ఈ సంపూర్ణమైన శాంతి పూజలు చేపించుకుంటే కుజుడి యొక్క అనుగ్రహం మీకు కలిగి టోటల్గా అన్ని ప్లానెట్స్ మీకు పరిపూర్ణమైన ఒక మంచి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది.